త్వరగా తీసుకొస్తారా? త్వరగా తీసుకెళ్ళండి. చూస్తున్నారు ఇక్కడ రండి, చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు తొందరగా వెళ్ళిపోతాం. అదంతా వద్దండి. జొల్లుగార్చిన చాలు, పని చూడరా. ఇప్పుడే కదా మేస్త్రి పెళ్ళయింది, వాళ్ళు మాట్లాడిని. మీ సరసాలు ఇంట్లో పెట్టుకోండి, ముందు పని చూడండి. అర్థమైందా? తొందరగానే అండి. లోపల పెట్టు. అటగేనా? ఇతనెవరు? పెద్ద యజమానుడు అనుకుంటున్నాడు. మానవికత వేస్ట్ కాబట్టే కదా వాడు సోపెత్తనాడా. సరిగ్గా పని చేయి, లేకపోతే వాడి దగ్గర అడగాలి. ముసల్దానా, మొత్తం తగలబెడతావా ఏంటి? ఊరికే జాలీగా పని చూడవే. ఇదిగో వెళ్తున్నా. నేను దొంగతనంగా పని చేయకుండా ఎక్కడ కూర్చోను. నా గురించి నీకు తెలీదు, అర్థమైందా? మోహం చూడు, ప్రశాంతంగా ఓ బీడీ కూడా కాల్చుకోనివ్వరు. నోటికి బూతులు వస్తాయి. ఏంటక్క చాలా కోపంగా ఉన్నారు? ఇలా నైస్ గా కూర్చొని ఉంటారు. పని చేయడానికి మాత్రం మనము ఊరికనే కూర్చొని గీతం తీసుకెళ్తారు. పెద్ద పని చేసేదానివి. ఇలా చూడు, నేను కూడా బాగా పని చేసే కూలి తీసుకుంటాను. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. అంతే కాదక్క, నిన్న తాగిన మొత్తం ఇంకా దిగలేనట్టుంది. అందుకే మొహంలాగా ఉంది. మాటలు జాగ్రత్త. రోజు నీ మొగుడు సారా ఇప్పిస్తేనే నేను తాగుతున్నానా? ఇలా చూడు, నోటుకొచ్చింది మాట్లాడమనుకో, పెద్ద చిన్న కూడా చూడండి. నువ్వేంటి ఊరికనే మాట్లాడుతున్నావు? దాన్ని వెళ్ళి నాకు తగిలించు. రావే రావే, నీ బుర్ర పగల కొడతాను. రావే రా, రమ్మంటున్నానా? ఏంటి ఇక్కడ గొడవ? నన్ను చూస్తే వీళ్ళకి నోటికి మాటలు తిన్నగా రావనుకుంటాను. ఎప్పుడు నోరు మూసుకుని పని చేయండి, లేదంటే అందరిని పని నుంచి పీకి పడేస్తాను. అలా చెప్పండి మేస్త్రి. అనవసరంగా ఇతరుల లోపాలను ఎత్తి కూలి తీసుకునే వాళ్ళు వీళ్ళు. చాలే చాలే, నిన్ను కూడా కలిపే చెప్పింది. ఏమండి, రావడానికి ఆలస్యమైంది, వెళ్ళి పని చూడమంటారా? ఇదే అలవాటు అయిపోతే కష్టమే. మెలికలు తిరిగించాలే, పోవే. అదేంటి మేస్త్రి, తనకి మాత్రం కొత్త కొత్త చట్టాలు వేస్తున్నారు? తల్లిలాగానే కదా కూతురు ఉంటుంది, మగవాళ్ళని వల్ల వేసుకోవడానికి నేర్పించాలా ఏంటి? అవునే, నా కూతురు అంతే. అది తెల్లగా ఉంటది, తెలివితేటలు ఉంటాయి. అది చూసి నువ్వు అసూయ పడితే ఎలా చెప్పు? అది ఈ వయసులో నీ గుడ్లు పీకి పొయ్యిలో పాడేయాలి. నీకింకా ఆకలేస్తుందా? తిను, నేను తర్వాత తింటానులే. కనక, త్వరగా స్కూల్కి వెళ్ళు, ఆలస్యం అవుతుంది కదా. కనక, అమ్మా టీచర్ వచ్చేసింది. వెళ్దామా టీచర్? టీచర్ తన అసలు ఎలా చదువుతోంది? అన్నిట్లో తన ఫస్ట్ ర్యాంకే. కనకాన్ని చూసి నేర్చుకోమని అందరి పిల్లలకి చెప్తున్నాను కదా. వెళ్ళొస్తామా? రే, లోడ్ తొందరగా ఎక్కించాలి. కానివ్వండి. సరే రే, దీన్ని పట్టుకోరా. అన్నా, ఆఫీస్లో టీ పెట్టమంటావా? యజమాని వచ్చినాక పెట్టు. అలాగే. నీకన్నిటికీ సహకరిస్తున్నానని అందరూ గుసగుసలాడుతున్నారు.
చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, నాకేం భయం లేదు. మీకుందా? తెగ భయపడిపోయారు మరి. చాలే పోవే. నాకు నచ్చే వాళ్ళ దగ్గర నేను ఇలాగే చనువుగా మాట్లాడతాను. అందులో ఎవరికి ప్రాబ్లం అయినా నాకేం పర్వాలేదబ్బా. బాబు, అది నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి. 10 రూపాయలు ఇస్తే చాలు, అది కూలీలో పట్టుకుందరు గాని. మీరు ఇవ్వకండి, ఆ ముసల్ది సారా కోసం అడుగుతుంది. తెల్లవారిందంటే చాలు ఇదే గోల ఆ ముసల్ది. నేను మా అబ్బాయిని డబ్బులు అడుగుతున్నాను, నీకేమైందే? వీలైతే నువ్వు ఇయ్యి. అవును, నోట్లు వచ్చేయడమే కదా నా పని. వెళ్ళి పని చూడు. అది బాబు, నేను కొంచెమైనా తాగకపోతే ఒళ్ళంతా నొప్పులు ఎడతాయి, అందుకనే ఇవ్వను గాని కూలీ డబ్బులు రాగానే ఇచ్చేయాలి. బాబుది మంచి మనసు. ఆ పక్కకు వచ్చినప్పుడు మా ఇంటికి రా బాబు, నీతో కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఈ ముసల్దాని ఎప్పుడు ఇంతే. సాయంకాలం అయితే చాలు బాగా తాగేసి వాగడమే. నేను ఒంటరిగా ఉంటున్నానన్న బాధ కూడా లేదు దానికి. మొగ దిక్కే లేని ఇంటిలో ఉండటం ఎంత కష్టమో తెలుసా? ఏరా, ఆ వచ్చేది జానకి కదా? కరెక్ట్ గా చెప్పారా అయ్యారే. కాస్త బొద్దుగా తయారైంది. పెళ్ళైపోయిన తర్వాత దాన్ని ఈ ఊర్లో చూడటమే కష్టమైపోయింది. ఇంతకు ముందు మీరు చాలా సార్లు చూసారు కదా. ఇప్పుడు చూసినా పట్టించుకోవడం లేదు. పెళ్ళైన తర్వాత అమ్మాయిలందరూ అంతే అనుకుంటా, గతాన్ని మర్చిపోతారు. అయ్యారే ఏంట్రా చూడండి. బ్రేక్ టైట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు? షాప్ కి. ఏంటమ్మా ఎలాగున్నావు నువ్వు? పొరపాటున అడిగా. మీ ఇద్దరి గురించి ఆ కార్తీక్ పట్టించుకోవడం లేదని నాకు బాగా తెలుసు. వాడొక పెద్ద తాగుబోతమ్మా. ఎవరేం చెప్పినా వినిపించుకుంటే కదా. నేను కూడా ఎంతో చెప్పి చూశాను, వినుకుంటే కదా. వాడు మారడంతే. పాప ఇలారా. దీనికి ఇంకా మాట రాలేదుగా. ఇది పుట్టుకతోనే మూగది, అందుకనే మాటలు రాలేదు. నువ్వేం దిగులు పడకు. టౌన్ లో ఒక మంచి వైద్యుడికి చూపించి వైద్యం చేయిద్దాం. ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావో చెప్పు. ఫ్యాక్టరీకి రా, నీ కూడా ఒక మంచి పని చూసిస్తాలే. చూడు, మీ ఆయన ఏటో సంపాదించడు, నువ్వైనా కాస్త సంపాదించుకుంటావని. పనుంది, వెళ్ళాలి. నాకు కూడా పనులున్నాయి. దారిలో కలిసాక కష్ట సుఖాల గురించి తెలుసుకుందామని మాట్లాడించాను అంతే, ఇంకేం లేదు. చూడు, మీ ఆయనకి నాకు మంచి పరిచయం ఉంది కదా. సరే, ఇక మీరు వెళ్ళండి, మళ్ళీ కలుసుకుందాం, సరేనా? తినడానికి ఏం లేకపోయినా పౌరుషానికి మాత్రం తక్కువేం లేదు. ఏంట్రా నవ్వుతున్నావు? అక్కడ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏం లేదు. తొందరగా తీసుకురా. ఈ లోడ్ ఏ ఊరికి వెళ్తుంది కార్తీక్? రాజమండ్రికి. టార్పాలది బాగా కట్టు, వాన కురిస్తే తడిసిపోతాయి, అర్థమైందా? సాయంకాలం పనేం లేకపోతే మీరు ఇంటి వైపు రండి. ఇంకేమీ లేదు, ఊరికే చూద్దాం. పరిశుద్ధమైన ఓ ప్రభువా, మమ్మల్ని కాపాడు. అందరూ బాగుండాలి తండ్రి. ఏరా, పోయినసారి కొచ్చినికి పంపించిన సరుకులో ఏదైనా క్వాలిటీ లేకుండా పంపించావా ఏంటి? నేను నాణ్యమైన సరుకే పంపించానండి.
బాగా గుర్తుందా? నేనేగా ఎక్కించింది. అంటే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడానికి చేసిన పని అన్నమాట ఇది. వాడి కాళ్ళు పట్టుకుని డబ్బులు గుంజాలి. అయ్యగారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. రమేష్, వాడు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. ఇంకేంటి ఆలోచించేది? డబ్బులన్నీ కరెక్ట్ గానే వచ్చాయిగా ఏంటి? అవునండి. మీరేమంటున్నారు? మీరే కదా చెప్పారు డబ్బు విషయంలో కన్న తండ్రిని కూడా నమ్మకూడదు అని. చెప్పేది కూడా నిజమే, కానీ వీడి మీద నమ్మకం ఉంది. ఇదిగో చూడు కార్తీక్, మనం తిరుపూరికి పంపించిన సరుకు తాలూకు డబ్బులు వచ్చేలా లేవు. గొడవ చేసినా సరే ఆ డబ్బులు మనం లాక్కోవాలి. దానికి నువ్వే సరైన వాడివి. అలాగే, అర్థమైందా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో. 2 రోజులు అక్కడున్నా పర్వాలేదు. ఎలాగైనా పని పూర్తి చేసుకుని రా. సరే, నేను వెళ్తాను. వెళ్ళరా. అతన్ని మీరు ఎంతగా నమ్మాలా? నేనెక్కడ నమ్మాను రా వాడిని. చూడు, వాడిని మనతో పాటే ఉంచుకోవాలి. అందుకనే వాడికి 4 మాటలు చెప్పి ఒప్పించాలి కదా. తర్వాత వాడిని ఊరికి పంపించడానికి కారణమే వేరు. ఏమే, ఎవరు చూడాలని ఇలా అర్ధరాత్రి పూట అలంకారం చేసుకుంటున్నావు? అదేంటే నన్ను చూసి కళ్ళు ఎరసేస్తున్నావు? ముసల్దానా, నీకు అసలు సమస్య ఏంటి? ఊరికే కూర్చొని సారా తాగేసి నా దగ్గర గొడవకు వచ్చావనుకో. నువ్వు నన్నేం చేయగలవే చెప్పు? దరిద్రం, ఎక్కడికైనా వెళ్ళి పడుకోవే. నన్ను చూస్తేనే నీ కోపం వస్తుంది. ఈ టైంలో నువ్వు ఎవరి కోసం అలంకారం చేసుకుంటున్నావో నాకు తెలుసు. చాలా తెలివైనోడు ఆ కార్తీక్. యజమానిని బాగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వు మనసు పెడితే ఖచ్చితంగా అందులో భాగం నీకు వస్తుంది. దానికి ఈ మేకప్ మాత్రమే సరిపోదే పిచ్చిదానా. దానికి సామర్థ్యం కావాలి, సామర్థ్యం. ఇలాంతా మాట్లాడడానికి నీకు అసలు సిగ్గేయటం లేదేంటే ముసల్దానా? దీనికి ఏమీ తెలియదంట. రాడు దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అదేంటో నేను నీకు నేర్పిస్తాను. నువ్వు నన్ను అరవడం మానే. అయ్యో, నేను చంపేస్తానే ముసల్దానా. లోపల ఎక్కడైనా పడుకోవచ్చు కదే. అంతా నా తల రాత. చాలు 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 చాలు, నీళ్ళు ఇంకా పైకు. నమస్తే యజమాని. నమస్కారం నమస్కారం. రేయ్, ఎవరొచ్చారో కాస్త చూడు. చైర్ తీసుకురారా. సమయానికి ఎవ్వరు రారు కదా. అక్కడ వెయ్యి చూసుకో. కూర్చో. ఏంటి ఇంత దూరం వచ్చారు? సాయం అవసరమైనప్పుడే కదా మీరు మాకు కనిపించేది. రమ్మంటే నేనే వచ్చేవాడిగా, మీరెందుకు రావడం? ఈ సాయం ఎదురుగా అడిగితేనే బాగుంటుంది. దాన్ని తీసేయ్. సార్ తాగరు, ఆయనకి ఆ అలవాటే లేదు. అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయంపై వచ్చారనమాట. అవును, అది ఇక్కడ ఉండే కార్మికుల విషయం మీదే. మిగతా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరికీ ఎక్కువగా కూలీలు ఇస్తున్నట్టున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా ఆ పాత కూలీనే ఇస్తున్నట్టున్నారు. అది కొంచెం మార్చాలి కదా. ఊర్లో ఉన్న మిగిలిన ఓనర్స్ లా కాదు నేను. మా ఫ్యాక్టరీలో ఎవరు పనిచేయాలో నేనే నిర్ణయిస్తా. ఇష్టమైన వాళ్ళు పనికొస్తే చాలు. మీకే తెలుసు కదా మీరిచ్చే కూలితోటి ఏమీ చెయ్యలేమని. నిత్యావసర వస్తువులు కూడా ఒక్కసారిగా ఆకాశం అంటున్నాయి ధరలో. అలాగా?
ఓ మాట చెప్పనా, నాకు ఈ ఫ్యాక్టరీ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. నా పిల్లలు అమెరికాలో చేతుల నిండా సంపాదిస్తున్నారు. అది చాలు నేను నా భార్య బతకడానికి. దానిలో పనిచేసి కూలీలు కూటికి లేక కష్టపడతారని నడుపుతున్నాను తప్ప లేకపోతే ఎప్పుడో మూసేసేవాడిని. నేను అందుకోసం రాలేదండి. అలాగా? న్యాయమైన కూలీ మీరు కార్మికులకు ఇస్తాను అంటే నా వైపు నుండి ఫుల్ సపోర్ట్ మీకే. అలాగా? లేదంటే స్ట్రైక్ సమస్యలు అవి ఇవి అని. అలాగే, కాస్త ఆలోచించి చెప్తాను. మంచిది, కానీ నిర్ణయం త్వరగా చెప్పండి. చూడండి, నా మీదే ఎలాంటి కోపం లేదుగా. అలా అని ఏం కాదు, మీ మంచి కోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. సరే. కార్మికులకు కూలి కొంచెం ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మీకు కూడా అధిక రాబడే. ఓకే. మరి ఇక బయలుదేరమంటారా? మంచిది. రారా. వాళ్ళని ఒక కంట కనబెడుతూ ఉండు, సరేనా? మీరేం చెప్పినా చేసేస్తాను. అయితే నేను వెళ్ళనా? ఓ, సారాయి దుకాణం ముయ్యకు ముందే వెళ్ళాలి కదా. రేయ్, సంపాదించినదంతా అక్కడే తగిలేస్తే ఎలారా? పోనీ నీ పెళ్ళాన్ని పనికి పంపించరా అంటే అది కూడా చెయ్యవాయా? పాపం వాళ్ళని చూస్తే బాధగా ఉందిరా. పస్తులుంటే ఉండనివ్వండి, నాతో ఒట్టి చేతులతోనే కదా వచ్చింది. అప్పుడే చెప్పాను వచ్చేటప్పుడు డబ్బు నగలు తీసుకురావే అని. అలా చేసుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు. అది దానికి తోచలేదు కదా. అందుకే నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదంటావు. పిల్లల గురించి ఆలోచించు. అయితే నేను మరి బయలుదేరి పెగ్గేసుకుని పోరా. అరే కాస్తైనా తాగరా. వద్దయ్యా, నేను ఇది తాగను. ఓ మరి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే దాసు, ఇప్పుడు వెళ్ళిన ఆ పార్టీ వాళ్ళని ఎలాగైనా మన గుప్పిట్లో ఉంచుకోవాలి. అప్పుడే మనకు మంచిది. అయ్యగారు ఇంతే కొంచెం వద్దులేండి. చదివింది చాలే, మిగతాది ఉదయాన్నే చదువుకో. వెళ్ళి పడుకో. మీరు పడుకునేటప్పుడే నేను పడుకుంటా. నేను నాన్న వచ్చాక ఆయనకి భోజనం పెట్టాలి కదా. అమ్మా, నాతో చదువుకునే మాలతి ఇచ్చింది. సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందంట. ఎండ పడకుండా చూసుకుంటే ఇది పిల్లల్ని పెడుతుందంట. నిజమా అమ్మా? నాకేం తెలీదు, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. మాలతి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తనకి చాలా కథలు చెప్తారంట. మనం ఎందుకమ్మా అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళట్లేదు? ముందు నువ్వు పడుకో.